సో అఖండ టు 5 years జర్నీ. ఎస్ సార్, అఖండ టు 5 years జర్నీ. ఎలా అనిపించింది మీకు? ఎస్ సార్, అంటే నిజంగా సార్, అంటే ఈ సందర్భంగా అంటే మా గురువు గారు, నేను ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయో నాకు వచ్చిందంటే కేవలం ఆయన భిక్ష. అందుట్లో ఏమాత్రం సంస్కారం కోసం చెప్తున్న మాట కాదు. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒకడిని నన్ను పిలిచి తన హక్కును చేర్చుకొని నాకు ఒక అవకాశాన్ని కల్పించి నాకు ఒక స్థాయిని కల్పించారు బోయపాటి శ్రీనివాస్ గారు. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుడతారంటారు సార్ జనరల్గా. ఏంటంటే మన తాలూకు ప్రయాణంలో మనకు ఎదురైన ప్రతి మనిషి ఏదో విధంగా సాయపడపోతే మనం ఇక్కడ దాకా రాలేము. సో అందరూ నాకు సాయం చేస్తే ఆయన నాకు ఒక జీవితాన్ని తయారు చేసి ఇచ్చారు. సో ఈ 5 ఏళ్ల ప్రయాణంలో సార్ చాలా అంటే రాగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సార్, తొందరపాటు, దుందుడుకుతనము, తెలియనితనము, ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని భరించారు. అంటే నా జీవితంలో నన్ను చాలామంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది నేను నొప్పించి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు కదా. నా జీవితంలో నా వల్ల నొచ్చుకున్న వ్యక్తి, నన్ను మెచ్చుకున్న వ్యక్తి ఒకళ్ళే అవ్వటం అనేది సినిమా కెరియర్లో ఆయన ప్రతిసారి నేను ఏదైనా రాస్తున్నప్పుడు ఇలా కాదమ్మా ఇలా రాయాలని, అంటే ఆల్మోస్ట్ ఎప్పుడో చిన్న వయసులో జరగాల్సినటువంటి అక్షరాభ్యాసం నాకు సినిమా అక్షరాభ్యాసం చేసినటువంటి గురువు బోయపాటి శ్రీనివాస్ గారు. ఆ బోయపాటి శ్రీని గారితో ఈ ప్రయాణం ఏదైతే ఉందో నాకు ఈ అఖండ టు అఖండ, అంటే ఎక్కడో ఒక పల్లెటూరులో బాలయ్య బాబు ఎక్కడన్నా దూరంగా కనపడితే వెనక్కి తిప్పి ఫోన్ వెనక్కి తిప్పి సెల్ఫీ తీసుకుంటే చాలనుకునేటటువంటి ఒక నేపథ్యం నుంచి వచ్చాను నేను. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన నాకు బాలయ్య బాబు సినిమాకు పనిచేసే అవకాశం రావటం, నేను సాహిత్యం గురించి నేను చెప్పను కానీ సార్, వ్యక్తిత్వ వికాసం మాత్రం నేను చాలా నేర్చుకున్నాను నమ్ముతాను నేను. ఈ ప్రయాణంలో నా వ్యక్తిత్వం చాలా మారింది, నా ఆలోచన విధానం మారింది. అంటే మనం ఎక్కడో చెప్పినట్టు కళ్ళు చిన్నగా ఉన్నాయని కళ్ళు చిన్నగా కనకూడదు అనేటటువంటి ఒక ఇది నాకు అక్కడ నేర్చుకున్నాను నేను. ఎప్పుడు డైరెక్టర్ గారు చెప్తారు, నువ్వు ఎలా చూస్తున్నావు ఈ ప్రపంచాన్ని అన్న దాన్ని బట్టే నీ స్థాయి డిసైడ్ అవుద్దని చెప్తారు ఆయన. నువ్వు ఎలా ఉన్నావని కాదు, నువ్వు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ స్థాయి, నీ స్థితి డిసైడ్ అవుద్దని చెప్తారు. ఈ ప్రయాణం మాత్రం సార్ నిజంగా అంటే ఈశ్వర సంకల్పంలాగా, నాకు ఈశ్వరుడు వరం. అంటే ఎక్కడో గొప్ప రైటర్ వెన్నెలకంటి గారు మాట రాసి ఉంటారు ఏదో రజనీకాంత్ గారి సినిమాలో, ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టానే, ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే అని రాసి ఉంటాడు. రజనీకాంత్ గారి గురించి చెప్పుంటాడు సార్. ఈ ప్రయాణము ఈ మనుషులందరినీ కలిస్తే ఏదో జన్మలో నేను ముక్కంటి పాదాలు ముద్దు పెట్టుకున్నానేమో అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే తక్కువ టైంలో ఇంత ఆదరణకు నోచుకోవటం అనేది కేవలం ఈశ్వరుడి దయ తప్ప మనం పెద్ద మన తాలూకు ప్రతిభ, మన తాలూకు ప్రయత్నం అనేది కేవలము నిమేష మాత్రం అంతే. అది మీ లేశ మాత్రంగా మన ప్రయత్నం, ప్రతిభ, ఆ పైన మొత్తం కూడా శివుడి దయ.